ముందుగా ASN 24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు మాట్లాడుతూ బీసీ కులగణన 29 ఉన్న పర్సెంటేజ్ ని 42%కు పెంచి బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుని స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు, బీసీ సంఘ నాయకులు. మరొక శాసన సభ్యునిగా అది ఖండించాలా, మరి నాలుక అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. రమణారెడ్డి గారు, ఫస్ట్ మీరు ఏదైతే ఎలక్షన్లో ముందు మీ సొంత నిధులతోటి 1,50,00,000తోటి 150 కోట్లతోటి మరి ఏదైతే కామారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి మరి ఇప్పటి వరకు నీ సొంత నిధులతోటి ఏం డెవలప్ చేసినావో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. మరి అదేవిధంగా నువ్వు ఏదైతే నిన్న అసెంబ్లీలో మరి బీసీ కులగణన మరి 29 ఉన్న పర్సెంటేజ్ను మరి 42కు చేసినందుకు మరి అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు, అదేవిధంగా మరి ఏదైతే కులగణనకు భారతదేశంలో ఎక్కడ లేని విధానాన్ని మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన మరి ఈరోజు బీసీలకు 42% చేసినందుకు మరి క్యాబినెట్కు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్నగారి షబ్బీర్ అలీ గారి ఆదేశానుసారం ఈరోజు ఏదైతే బీసీ కులగణన చేసినందుకు రేవంత్